హలో హాయ్ వ్యూస్, దిస్ ఇస్ సాగర్. సో ఈరోజు ప్రధాన దినపత్రికలో టీజీ సెట్ ఫలితాలు ఎప్పుడు, సో టీజీ సెట్ ఫలితాలు ఎప్పుడు అనేవి పరీక్ష ముగిసిన 2 నెలలు దాటిన తర్వాత కూడా రాని ఫలితాలు మనకు తెలిసిన విషయమే. చాలామంది ఈగల్గా వెయిట్ చేసినటువంటి టీజీ సెట్ అభ్యర్థులు రిజల్ట్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. సో రిజల్ట్స్ చాలామంది ఎగ్జామ్ రాశారు. సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చాలా ఆందోళనలో గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి ప్రైమరీ కీ అనేది వచ్చింది కానీ సో ఫైనల్ కీ అనేది రాలేదు, రిజల్ట్స్ కూడా రాలేదు. కాబట్టి సో చాలామంది మేము క్వాలిఫై అవుతామా క్వాలిఫై అవ్వమా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. సో చాలామంది అభ్యర్థులు ఈ టెన్షన్లో చాలామంది నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి డిఎల్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు సెట్ క్వాలిఫై ఉండాలి. సో ఫర్దర్గా సెట్ క్వాలిఫై అయితేనే ఫర్దర్గా డిఎల్కి రాసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఫలితాల కోసమే ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధాన దినపత్రిక ఉన్నటువంటి న్యూస్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ వివరాలకు వెళ్తే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిన వేలాది మంది అభ్యర్థులను నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫలితాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించే సో ఇది మీకు తెలిసిన విషయమే. సో గత ఏడాది డిసెంబర్ 22, 23, 24 తేదీలు నిర్వహించారు. సో ఫలితాలు త్వరగా వస్తాయని భావించినప్పటికీ టీజీ సెట్ జరిగి 75 రోజులు జరిగింది. అవునండి, 75 రోజులు ఎగ్జామ్ జరిగి 70 రోజులు దాటిన కూడా ఇంతవరకు అసలు టీజీ సెట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అనేది రాకపోవడం అనేది చాలా విమర్శకు దారితీస్తుంది. అదేవిధంగా ఇక్కడ విషయం చూడండి, అధికారులు వెంటనే టీజీ సెట్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫలితాలను త్వరలోనే రిలీజ్ చేస్తామని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ బి శ్రీనివాస్ వెలుగుతో చెప్పారు. రిజల్ట్స్ని పకడ్బందీగా ప్రయత్నిస్తామని, అందుకే కొంత ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. చూడండి సో 75 రోజులైనా కూడా ఇంకా పకడ్బందీగా రిజల్ట్ చేస్తున్నామంటే ఇక వాళ్ళు టీజీ సెట్ని నిర్వహిస్తున్నారా లేదనేది మీరే ఆలోచించుకోవాలి. సో ఇట్ ఈస్ వరెస్ట్ సిచ్యువేషన్. ఆల్రెడీ టెట్ రిజల్ట్స్, దీనికన్నా టెట్ రిజల్ట్స్ ముందే వచ్చేసినాయి. యాక్చువల్లీ జనవరిలో మనకి టెట్ ఎగ్జామ్ జరిగింది కదా, అదే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. మరి డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి ఇంతవరకు రిజల్ట్స్ కూడా రాలేదు. టీజీ సెట్ ఫలితాలు రాకపోవడం వల్ల గందరగోళానికి దారితీస్తుందండి. సో వీలుంటే మీరు టీజీ సెట్కి అనివారికి నెంబర్ ఉంటుంది కానీ స్కూలింగ్ నెంబర్ ఉంటుంది టీజీ సెట్ మెయిన్ వెబ్సైట్లో, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి అప్డేట్స్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.